విశ్వక్సేన్ అనగానే తన సినిమాల ప్రచారం కోసం అతను చేసే హంగామా ముందుగా గుర్తుకు వస్తుంది. ఇక అసలు పేరు మార్చుకుంటే సినిమా రంగంలో కలిసి వస్తుందని నమ్మేవారు ఎందరో ఉన్నారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వంటి టాప్ స్టార్స్ సినిమా కోసం పేరు మార్చుకున్నవారే కదా. అలాంటి సీనియర్స్ బాట్లోనే దినేష్ నాయుడు అనే తన అసలు పేరును విశ్వక్సేన్గా మార్చుకుని చిత్రసీమలో ప్రవేశించారు. అతని ప్రయత్నం ఫలించింది. చిత్రసీమలో తొలుత చిన్న పాత్రలో కనిపించిన తరువాత హీరో రేంజ్కి ఎదిగారు విశ్వక్సేన్. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో విశ్వక్సేన్కు మంచి గుర్తింపు లభించింది. తరువాత విశ్వక్సేన్ నటించిన ఫలక్నామా దాస్, హిట్ వంటి సినిమాలు విశ్వక్కు మరింత పేరు సంపాదించి పెట్టాయి. చిత్రసీమలో రాణించడమే కాదు, తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించాలని తప్పించారు విశ్వక్సేన్. దాస్ కా దమ్కీ సినిమాలో నటించడమే కాదు, దర్శక నిర్మాతగానూ సాగారు. ఈ సినిమా కూడా విశ్వక్కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ మధ్యే గామీ చిత్రంలో విలక్షణమైన పాత్రలో కనిపించారు విశ్వక్. ఆయన నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం మే 17న జనం ముందుకు రానుంది. ఈ సినిమాపై విశ్వక్సేన్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. పైగా అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి కూడా చల్లారుతుంది. కాబట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వైపు జనం పరుగులు తీయవచ్చు. ఇప్పటికే ఈ చిత్రంలో కొన్ని పాటలు అలరిస్తున్నాయి. సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.